హలో గాయ్స్, దిస్ ఇస్ యువర్ తారక. మేమైతే సంక్రాంతి రోజు ఎర్లీ మార్నింగ్ బైక్ మీద మా అత్తయ్య గారు వాళ్ళ ఊరైతే స్టార్ట్ అయిపోయామండి. అన్నవరంలో ఆగి అన్నవరం ప్రసాదం తీసుకుని వెళ్ళాము. సో అన్నవరం ప్రసాదం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎప్పుడైతే మిస్ చేయను, మనకి తుని దాటిన తర్వాత చుట్టూ మంచి గ్రీనరీగా ఉంటుందండి. కొబ్బరి చెట్లు, ఆ గ్రీనరీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నాకైతే బైక్ రైడింగ్ చాలా ఇష్టము. ఈ ప్లేసెస్ అన్ని చక్కగా చూసుకుంటూ వెళ్ళడానికి. ఆన్ ద వేలో అయితే అమలాపురం తగులుతుందండి. మా అమ్మమ్మ గారిది మా నానమ్మ గారిది కూడా అమలాపురమే. సో మెనీ మెమరబుల్ మూమెంట్స్ అయితే ఇక్కడే ఉన్నాయి నాకు. అమలాపురం దాటిన తర్వాత అంబాజీపేట దాటాక మాది పెదపూడి అండి, మా అత్తయ్య గారు వాళ్ళ ఊరు. బట్ అమలాపురంలో మా చిన్నప్పుడు ఎన్నో మెమరీస్ ఉన్నాయండి. చాలా హాలిడేస్లో ఎక్కడే స్పెండ్ చేసేవాళ్ళం మేము. ఇదిగోండి మా పెదపూడి అయితే మేము వచ్చేసాము. స్టార్టింగ్ లోనే ఎద్దుల బండి అండ్ మా అమ్మవారు రావులమ్మ తల్లి చాలా బాగా ఉంటారండి. ఆ ఊరికి ఆవిడే చాలా అండగా ఉంటారు. ఇదిగోండి ఇదైతే మా అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు. మేమైతే చక్కగా వచ్చేసాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఈసారి అయితే చక్కగా మా మరిది గారి పిల్లలు, మా పిల్లలు, వీళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయి చక్కగా క్రికెట్ అవి ఆడుకున్నారు. చాలా బాగుంటుందండి ఇలా పండగ రోజుల్లో అందరూ కలిసి ఉండడం అనేది చాలా బాగుంటుంది కదా. సో మేమైతే ఆఫ్టర్నూన్ అంతా చక్కగా గేమ్స్ ఆడుకుంటాం. రోజు ఈవినింగ్ టైం కొత్తపేటలో ఒక ప్రబల తీర్థం అనేది చేస్తారంటండి. ఇక్కడ కూడా ప్రభలు అనేవి పెట్టారు. అండ్ తీర్థం అంటే ఎగ్జిబిషన్ టైప్ కూడా పెట్టారు. చాలా బాగుంది. అస్సలు చాలా మంది జనాలను, లక్షల కొద్ది జనాలు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ క్రాకర్స్ అనేవి కాలుస్తారంటండి. ఈచ్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి బ్రేక్ ఇస్తూ హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇస్తూ కాలుస్తారంటండి. వన్స్ క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేస్తే హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్గా కాలుస్తున్నారు. డిఫరెంట్ అండి, అసలు భలే ఉన్నాయి. మనకి క్రాకర్స్ దీపావళి రోజు కాల్చినప్పుడే చాలా హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఇలాంటి వెరైటీవి చూస్తుంటే అసలు నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను. చాలా ఎగ్జైటెడ్ అయ్యాను. మా పిల్లలు కూడా చూసి చాలా బాగా ఎగ్జైట్ అయ్యారు. సో ఇది ఫస్ట్ టైం నేను వెళ్ళడం. చాలా బాగుంది. బట్ కొంచెం రష్ అయితే చాలా ఎక్కువ ఉందండి. చాలా మంది జనాలు తోసుకుంటూ అలా ఉన్నారు. కొంచెం వెళ్ళే వాళ్ళు కేర్ఫుల్గా వెళ్తే సరిపోతుంది. మేమైతే ఫుల్లీ ఎంజాయ్ చేసి అయితే వచ్చేసాము. ఇదండి మా సంక్రాంతి రోజు మేమేం చేసామనే దాని గురించి. మీరెవరైనా కొత్తపేట తీర్థానికి వెళ్ళాలనుకుంటే కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి. ఈసారి వెళ్ళినప్పుడు చాలా బాగుంది. బట్ కొంచెం కేర్ఫుల్గా వెళ్తే సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగున్నాయో వెరైటీ క్రాకర్స్. సో ఇదండి వీడియో. మళ్ళీ కనుమ రోజు మేము జగ్గంతోట తీర్థంలో ఎలా ఎంజాయ్ చేసామో ఇంకో వీడియోతో కలుస్తాను. బాయ్.